చూడ్డానికి జెల్లీ కేక్ లా ఉంది కదా, కానీ కాదండి, ఇది కేక్ అస్సలే కాదు. నేను చూపిస్తున్నది జున్ను రెసిపీ అండి. జున్ను పాలు పంజాబ్లో దొరుకుతాయా? దొరకవచ్చు, బట్ నాకైతే ప్రెసెంట్ ఇప్పటివరకు అస్సలు దొరకలేదన్నమాట. జున్ను పాలు దొరకాలంటే చాలా లక్కీ ఉండాలండి. నేను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళైతే ఇంకా ఆ వీంతో మాత్రం పాలన్నీ పంపించేవాళ్ళు. ఎక్కడెక్కడో ఉంటామో జున్ను పాలు కావాలనేసరికి అయితే దొరకవు కదా, సో అందుకోసమే జున్ను పౌడర్ అయితే నేనైతే తెప్పించానండి. సో ఇది ఆల్రెడీ చేశాను. నాకు ఏ రెసిపీ అయినా ఒకసారి నచ్చింది అనుకోండి, మళ్ళీ రెండోసారి చేస్తాను, మళ్ళీ మూడోసారి చేస్తాను అనమాట. అలానే ఇది జున్ను పౌడర్ తోని నేను రెండోసారి జున్ను చేయడం అండి. ఎలా వస్తుంది అనేసి మీకు ఇంతకు ముందు చూపించాను, ఇప్పుడు షార్ట్లో అయితే చూపిస్తున్నానండి. ఏం లేదండి, జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకున్నాం, మనకి 8 రూపీస్ ఉంటుంది ఆ ప్యాకెట్. నేను తీసుకున్నాను. అందులో ఒక ప్యాకెట్కి వచ్చేసి అర్ధ లీటర్ పాలు అనేది కలపాలి. అందులో ఇంకా బెల్లం అనేది మన స్వీట్కి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేడి చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే జున్ను అనేది రెడీ అయిపోతుందండి. పాలలో పౌడర్ వేసిన తర్వాత బెల్లం వేస్తాం కదా, బాగా బెల్లం అనేది కరగాలి, అప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఇంట్లో జున్ను ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేశాను.